ప్రైజ్ లార్డ్ అందరికి వందనాలు. కీర్తనకారుడు 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ మోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిండును. అతడు చేయనంతయు సఫలమగును. దేవుని వాక్యం సెలవిస్తుంది. దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానించేవారు ధన్యులు. దేవుని వాక్యాన్ని ధ్యానించేయాలి. దేవుని వాక్యము చదవడమే కాదు, దేవుని వాక్యము స్మరించుకోవాలి. దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దానిలో ఉన్న భావము, ఉద్దేశ్యములు మనం స్వీకరించి అనుగ్రహింపబడి జ్ఞానోపదేశం కలిగి మనం వాక్యానుసారంగా దయతో చూపించబడి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆకు వాడక తన ఫలమిచ్చి చెట్టు వలె తన కాలం ముందు ఫలించే వారిగా నిలిచుండబోతుంది. మనం ఫలించాలి 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 అనుకుంటే ఇదిగో బహుగా దేవుని వాక్యాన్ని ధ్యానించిన వారం ఉండాలి. బహుగా దేవుని వాక్యాన్ని మనం గ్రహించిన వారం వాక్యాన్ని గ్రహించిన వారం ఏంటి, దేవుని వాక్యాన్ని మంచిగా నేర్చుకుని దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వారమై ఉన్నప్పుడు మనం ఆకువాడక తన ఫలమిచ్చే చెట్టు వలె తగిన కాలమందు మనం సఫలపరచబడబోతున్నాము. మనం ఫలించబోతున్నాం. ఫలించాలని ఆశపడినట్లయితే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించుచు దేవుని వాక్యాన్ని చేత అంటగట్టబడి దేవునితో సహవాసం చేస్తూ అనేకమైన మేలులు మనం పొందుకుని ఉండేవారమే నిలిచి ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయాల్లో నాటబడుతుందో, దేవుని వాక్యం మన చేత ఇందులో ఎంతగా మనం గ్రహించగలుగుతున్నామో, దేవుని వాక్యాన్ని మనం ఎంతగా మనం దేవుని పట్టుకుంటున్నామో, ఆజ్ఞలను గైకుని వారం వింటున్నామో, దేవుడు చెప్పిన కట్టడాలను నియమములను మనం పాటించగలుగుతున్నామో, దేవుని వాక్యము ద్వారా ఖచ్చితమైన ఆశీర్వాదము మనం నిజముగా చూడగలుగుతున్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న వారు దివారాత్రములు నిత్యము దేవుని వాక్యము ధ్యానిస్తూ స్మరించుకుంటూ దేవుని వాక్యాన్ని గ్రహించుకుంటూ దేవుడు చెప్పిన ప్రతి నీతిని మనం పాటించగలిగితే ఆకువాడక తన ఫలమిచ్చి చెట్టు వలె నిత్యముగా మనం అందరము ఫలించుదుముగాక. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.